మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. స్వాతంత్రం వచ్చాను 75 ఏళ్ళు గడుస్తున్న ఉపకులాలు ఒక మా డక్కల వాళ్ళే కాకుండా చిందు, మోచి, బైండ్ల, బేడజంగంబుడు ప్రతి అణచివేయబడుతున్నటువంటి 75 ఉపకులాలని ఏ ప్రభుత్వం చేయకపోయినా ఉపకులాలకు అండగా ఉంటానని ఎలక్షన్కు ముందే 2 నెలల ముందు మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అది వరకు ఇప్పుడు రాబోతున్న మన గౌరవనీయులు పెద్దలు మోదీ గారు కూడా అన్ని విధాల కొంత ఏ స్థలము లేకపోయినా డాక్యుమెంట్ లేకపోయినా 10-20 వేల లోపల లోన్లు కూడా బీదలకు అందజేస్తుంటే అందులో కొంత మాకు చేదిప్పుకొని మా జీవనోపాధి నడిపిస్తున్నాం. మేము ఇప్పుడు ఒక 5 కిన్నెరలు వచ్చినాయి. మేము మొత్తం కిన్నెర కళాకారులు ఒక 20 ఉంటాయి అన్నీ. ఇదివరకు వేసిన ఎల్లయ్య గొంగడు వేసిన కాడనే గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో మమ్మల్ని గేటు దాటి మాట్లాడినిచ్చిన రోజు లేకపోయింది. మేము వెళ్ళి అడిగినా మమ్మల్ని పట్టింపు చేసుకోలేరు. అక్కడ మాకు జరిగినట్లయితే ఒకవేళ ఇచ్చినట్లయితే మేము ఇంత వచ్చి మేము చెప్పుకునే పరిస్థితి అయితే ఉండేది కాదు. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో సుభాష్ నగర్లోనే ఉంటాను. గత 30 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నాను. నేను పిల్లగాని పోయి ముసలోని అవుతున్నా. ఇప్పటికి కూడా నాకు గుడిసెలే ఉన్నాయి. మా అమ్మ ఎవరో దొరలదంట స్థలం, అట్లే ఉంటున్నాం. కాబట్టి ఇకనైనా మాకు ఇంటి స్థలాన్ని కేటాయించి ఉండడానికి ఊరికి 3-4 మైళ్ళ దూరమైనా పర్వాలే ఆదివాసులకు లంబాడీలకు ఇస్తున్నారు. అలాంటి డక్కలి కిన్నెర కళాకారులకు ఇంత స్థలం ఇచ్చి మాకు అక్కడ 5-6 కుటుంబాలు ఉంటాము. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నాయి. సుభాష్ నగర్ కాలనీ శైలేజ్ టైచర్ వెనక గుడిసెలే చూసిన కదా సార్. నువ్వు కూడా మరి ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నాం ద్వారా నీ ముందల పిల్లని పోయి ముసలోని అవుతున్నా. ఇప్పటికి కూడా మాకు ఇంత గూడు లేవాలి. మా గూడు కల్పిస్తే మా పిల్లల భవిష్యత్ కార్యాచరణ ముందుకు అనిపిస్తుందా? నమ్మకం ఉందా ప్రభుత్వం పైన? ఉన్నదాన్ని బట్టి ఎట్లా నమ్మకమైందంటే రాగానే ఈ గేటు ముందలికి కూడా మమ్మల్ని కేసీఆర్ సార్ రానిచ్చిన రోజు లేదు. ఒకవేళ మేము వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీడియా వాళ్ళ ముందరికి వచ్చినాం, కొంత తెలియజేసినాం, కొన్ని ప్రోగ్రాలు చేసినాం. రవీంద్ర భారతిలో కొంత పాటల ప్రోగ్రాలు అన్నీ కానీ మాకు మాత్రం ఎలాంటిది మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, దళిత బంధు 10 లక్షలు అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు. మాకున్న నీకే 30 గజాల ప్లాట్ కూడా ఇచ్చిన స్థలము నా పాపాన పోలేకపోయారమ్మ. కనీసం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మాకు జరుగుతుందని జరగని ఆశ నమ్మకం. కాంగ్రెస్ ఇప్పుడు పాటలు ఎట్లా పాడాలి తల్లి? పాటలు రావట్లేదు, మాటలే వస్తున్నాయి. ఎందుకంటే సంతోషం పట్టలేకపోతున్నాం. ఈ గేటు దాటి లోనికి రావడమే మేము సగము ఆ సంతోషం. దొర 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 ఓ దొర మా గరీబోల మీన దయ దల్చినవు ఓ దొర అడగకుండా అన్నం పెట్టే మాదరో రేవంత్ రెడ్డివి నీవు దొర ఉపకులాల నాయకత్వం ఓదరో నువ్వు ముందుకి ఇంకా సాగదీస్తానంటివి చూడు దొర ఓ దొర ఓ మాదరో ఓ దొర ఓ మాదరో. ఇంకా తినలేము. సర్దిదాన్ని అంటే తినవద్దు కానీ నసుకునే లేచి వచ్చిన బండికి మా అప్పకు ఆ బండి కూడా కాదు, రైలు బండి ఎక్కి వచ్చి దిగి లోకల్ బండి ఎక్కి సరిగ్గా వస్తే ఆడంటే ఒక ఆట ఆయన తెచ్చి దించిండు మా అమ్మ. ఇక నావి కలుపు సలాం అవుతుంటే నవాబుతో జవాబు ఇవ్వచ్చు అంట. మా దొరిస్తానన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే మాకు వికారాబాద్ జిల్లా దొరనే కదా గట్టి నమ్మకం ఏర్పడింది. ఎమ్మెల్యే పోయి మినిస్టర్ పోయి సీఎం అయిందంటే ఎంత స్థాయి నుంచి ఎంత ఎదిగింది అన్నది కాదు, ఏ స్థాయికి వచ్చినా కానీ గరీబులకు నేను ముందంజలో ఉంటానని చెప్పి గట్టి కంకణం కట్టుకున్నాడు. అందుకు ప్రతి దాని పని మీదనే ఉన్నాడు. కాబట్టి ఈ లోనికి రావడమే మాకు మేము ఇండ్లు పొందినంత సంతోషంలో ఉన్నాము. ఖచ్చితంగా ఈ కిన్నెర డక్కలి కళాకారులకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారు ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ఇది అందరికీ మీరు తెలియజేయాలని మా గోడు ముఖ్యమంత్రి సార్కు చూపించాలని మీకు కూడా శరణార్థి చేసి కిన్నెరతో నమస్కరిస్తున్నామా. మాకు కూడా నలుగుట్లో ఇంత గూడు కల్పిస్తే ఎప్పుడు చూడు గుడిసెలు లేని రాజ్యం చేస్తాను. కేసీఆర్ సార్ మాట నిలబెట్టుకున్నాడు. ఎందుకను ఈ ఆడ గుడిసెలు లేవు వికారాబాద్లో, మాయే ఉన్నాయి ఆడ. అంత పీకేయంగా అట్లా పట్టుకున్నాం తల్లి. గుడిసెలు వేయకుండా చేసిండు, అన్ని వెంచర్లు అయినాయి. కానీ ఏడ నిలబడి నీకు తావలేకుండా మాకంటే ఆ స్టేషన్ బస్ స్టాండ్ మీ ఆడ అడక తిన బత్త మేము. కానీ మా పిల్లల కన్నా ఇంత చదివిమంటారు. ఉండడానికి పక్షికి చెట్టు మీద గూడాన్ని ఉంది కానీ మాకు అంతకన్నా హీనంగా ఉంది. కాబట్టి దయచేసి
మాకు ఇంత గూడు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను.